వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, జనరల్గా మీరు స్పిరిచువల్ గురు, యోగా గురు, డైట్ చెప్తారు. సో ఏదైనా ఇష్యూతో వస్తే కాంబినేషన్ ఆఫ్ హీలింగ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే జనరల్గా మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేశారు, మా హెల్త్లు పాడయ్యాయని. మేడం, అది అపోహ అన్నట్లేగా. మనకి ఇంత సైన్స్ పెరిగింది, ఇంత టెక్నాలజీ పెరిగింది, ఒకళ్ళు ఎవరో ఏదో చేస్తే మన హెల్త్ నిజంగా పాడవుతుందా? ఇదంతా పీపుల్ ఎట్లా అంటే ఏదో ఒక భ్రమలోకి వెళ్ళిపోయి వాళ్ళు బాధ పెట్టుకున్నట్లేగా. ఏం చెప్తారు అసలు దీని గురించి? బ్లాక్ మ్యాజిక్ ఉంటుందా? ఎవరికైనా నిజంగా అంత శక్తి ఉంటుందా మన హెల్త్ని పాడు చేసేంత శక్తి? ఇప్పుడు మనం దేవుడు అనేది ఒక నమ్మకం. భగవంతుడి దగ్గరికి వెళ్తే లేదా ఈ మంత్రం చదివితే ఒక మంచి జరుగుతుంది. ఈ మంత్రం చదివితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ మంత్రం చదివితే డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. ఈ మంత్రం చదివితే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. లేకపోతే ఈ మంత్రం చదివితే చక్రాస్ హీల్ చేస్తాము. ఇలా మనం ఇంతకుముందు చాలా మాట్లాడుకున్నాం. మంత్రాస్ వల్ల మంత్రాస్ పనిచేస్తాయా? తప్పకుండా పనిచేస్తాయి. మంత్రాస్ అనేవి చాలా, అది హీలింగ్లో కూడా మేము మంత్రాసే వాడతాం. సో సౌండ్ హీలింగ్. సో మంత్రాస్ వలన ఇది జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనతో, నాకు ఒక దురాలోచన ఉంది, ఒక దురాలోచనతో నేనున్నప్పుడు, ఒక దాని మీదే నేను కూర్చున్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. ఎప్పుడు అది ఎవరైనా కూర్చున్నప్పుడు అట్లా నేను కూర్చుని మీ మీద ఏదన్నా నేను పెట్టి కూర్చున్నాను, అదే పనిగా నేను చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంతెందుకు మనం దిష్టి తీస్తాం. బయటకు వెళ్ళి వస్తే నలుగురిలోకి వెళ్ళారు, దిష్టి తీసేద్దాం. దిష్టి తీయగానే మరి తలనొప్పి తగ్గుతుంది. దిష్టి తీయగానే పిల్లలు గుక్క పెట్టి ఏడ్చే వాళ్ళు కూడా టక్కుమని ఏడు పాపేస్తారు. దిష్టి తీయగానే టెంపరేచర్ కూడా తగ్గుతుంది. చాలామందికి కొంచెం దిష్టి తగిలిందని దిష్టి తీయగానే మళ్ళీ వెళ్ళి టెంపరేచర్ చూడండి తగ్గుతుంది. సో ఏంటి అంటే ఆ ఉప్పుతో అది తీసినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి ఉప్పు ద్వారా, నీళ్ళ ద్వారా తీయగలుగుతాం మనం. అలానే దిష్టి తగిలితే ఎలా ఉందో అంటే నువ్వు చూసే చూపు ఏ చూపులో ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి ఓవరాల్గా తీసేస్తున్నాం. ఇలా చేయొచ్చా, చేస్తారా అని అంటే ఇలాంటివి ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకంటే నేను కూర్చుని నీ మీదే ఒకటే నెగిటివిటీ మీద నేను పనిచేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కడో ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఫుట్బాల్, అంతేగాని మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను, మీకు ఆ సినిమాల్లో చూపించినట్టుగా ఆ బొమ్మలు చేసేసి అట్లా అట్లా చేసేద్దాము అంటే కుదరదు. ఇంగ్లాండ్ నుండి ఎక్కడో సో ఒక ఫుట్బాల్ ప్లేయర్ ని ఇక్కడ ఉన్న ఒక బ్లాక్ మ్యాజిక్ చేసి ఆవిడ ఇలా గుచ్చుతూ ఎంత హారిబుల్ గా ఉందో చూడడానికి కూడా. అట్లా ఉంటుందా నిజంగా? ఉంటారు, చేస్తారు అట్లా. ఇదంతా అందరూ ఏమనుకుంటారు అంటే తంత్రం అంతా అలా ఉంటది అని అనుకుంటారు. సో తంత్రం అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు. యాక్చువల్లీ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎందుకు వచ్చిందో కానీ, నువ్వు ఒకళ్ళ గురించి చెడుగా వాళ్ళకి హాని జరగాలి అనే దాని మీదే నువ్వు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత హాని జరుగుతుందో అట్ ద సేమ్ టైం చేసేవాడికి కూడా హాని జరుగుతుంది. అది ఖచ్చితంగా. అంటే వేరే వాళ్ళకి బ్యాడ్ జరగాలి అని మనం ఆలోచిస్తే మనకి బ్యాడ్ జరుగుతుంది. అంటే వాడికి కూడా హాని జరుగుతుంది, వీడికి కూడా అంతే లెవెల్లో జరుగుతుంది. అయినా కూడా డబ్బుల కోసమో లేకపోతే ఏదో ఒక దానికోసమో ఇట్లాంటి వాటికి కొంతమంది చేస్తారు, కొంతమంది ఉంటారు అట్లా. కానీ నువ్వెవరో తెలియకుండా, నువ్వెవరో కనపడకుండా, నేను చూడకుండా, నేనేం చూడకుండా అట్లా చేసేయన్ని అది మూఢం. అంటే తీసుకెళ్ళి ఒకవేళ నేను ఏదైనా చేయాలంటే ఏదో ఒక రూపంలో నువ్వు నాకు కనబడాలి. నేను ఏదైనా చేయాలంటే ఇలా నా ముందన్న కూర్చోవాలి, లేదా ఏదో ఒక లో మనం కలవడమో లేకపోతే ఏదో ఒకటి ఉండాలి, నువ్వు నాకు తెలియాలి. అంటే సినిమాల్లో ఎట్లా చూపిస్తారంటే, సినిమాల్లో కూడా కాదు, విలేజెస్ లో కూడా చాలా చెప్తారు. నెయిల్స్ తీసుకున్నారు, జుట్టు తీసుకుంటారు, బట్టలు తీసుకుంటారు, తీసుకొని అంటే అదేనమ్మా మంత్రము.
నువ్వు ఎలా ఉపయోగిస్తావు, నాకు మంత్రాన్ని ఎలా ఉపయోగించాలో నాకు తెలుసు. సో నువ్వు నా దగ్గరికి వస్తే, ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తారు, హీలింగ్ కోసం వస్తారు, చాలా మంది వస్తారు. అందుకే So, నేను జస్ట్ చూసాను heal కాబట్టి చేస్తాం. ఇప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్తారంటే, నాకు ఇలా బ్లాక్ మ్యాజిక్ చేశారండి, నాకు ఇలా అయ్యింది, నాకు ప్యారలైజ్ అయిపోయాను, లేకపోతే నాకు చేయలేవట్లే, లేకపోతే నాకు పరిస్థితి ఇంట్లో బాగుండట్లే, ఇలా చెప్తారు. బ్లాక్ మ్యాజిక్ ఎవరు చేశారో, వాళ్ళు చేశారా చేయలేదా, లేకపోతే ఇదంతా నాకు అనవసరం. నేను మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను హీల్ చేసి పంపిస్తా. ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళది అనుమానం కూడా కావచ్చు, కానీ వాళ్ళకి ఇంట్లో కొన్ని పరిస్థితులు బాగోకపోవడం వల్ల ఎవరో ఇలా సడన్గా చేస్తున్నారు, అందుకే సడన్గా ఇలాంటి మార్పులు వచ్చినాయి అని కూడా అనుకోవచ్చు, లేదా ఎవరైనా చేస్తుండొచ్చు. అది ఏదైనా కానీ అది మనం హీలింగ్ చేసి మంత్రతోనే, ఇప్పుడు అవతలి వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ మంత్రంతోనే చేస్తాడుగా, వాడేయో చేసి వాడి పద్ధతుల్లో చేసినప్పుడు అదే మంత్రంతోనో కూడా మనం దాన్ని హీల్ చేయొచ్చు. ఇప్పుడు మీ దైవశక్తి దాన్ని తీసేయడానికి పనిచేస్తుంది తప్పకుండా. అలాంటిది నిజంగా ఏదన్నా ఉంటే అది చేయొచ్చు, అదేం అంత భయపడిపోవాల్సిన అవసరం కాదు. ఎవరైనా అలాంటివి చేసేవాళ్ళు ఉన్నారు, చేశారండి అని, ఇప్పుడు మన దగ్గర చాలా మంది వచ్చి చెప్తారు అట్లా చేశారండి అని చెప్పి. సో నేను ఎక్కువ డిస్కస్ చేయను, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఇంట్లో ఎలా ఉంది, దాన్ని బట్టి మనం. మీకు తెలుస్తుందా మ్యామ్ ఎవరైనా అలా నిజంగా దాని బాధితులు ఉంటారా? ఉంటారమ్మా, ఉంటారు, ఎందుకుండరు. కానీ ఎక్కువ అనుమాన పడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నిజంగా బాధితులు ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు, తక్కువ మంది. ఎందుకంటే ఎవరు తొందరగా ఇలాంటివి చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే వాళ్ళకి హాని కదా. ఇప్పుడు రీసెంట్ గా ఒక న్యూస్ కూడా చూసాము, రైతులు వెళ్ళే ఆ దారిలో అమావాస్య పూటనో ఎప్పుడు అది రకరకాల నిమ్మకాయ, రకరకాల ఫుడ్ కలర్ఫుల్ ఫుడ్స్ అవన్నీ పెట్టారు అని, రైతుల దారి వెంట నడవడానికి ఇబ్బంది పడుతున్నారు అని. అంటే అలాంటి దారిలో అట్లా ఏమైనా వచ్చి తింటాయి అవి? కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి తీసేసి, దిష్టే అనుకుందాం, దిష్టి తీసి అందరూ నడిచే దారిలో వేస్తారు. అయ్యో, ఉప్పు మిరపకాయలు కావచ్చు, లేకపోతే నిమ్మకాయలు కావచ్చు, లేకపోతే ఏమైనా సరే నడిచే దారిలో పోస్తారు, వెళ్ళిపోతుంది అని చెప్పేసి. ఇది వరకు మా చిన్నప్పుడు రోడ్డు మీద అట్లాంటి తొక్కకండి అని చెప్పేవాడు, ఎందుకంటే ఎవరో దిష్టి తీసి వేసినవి, అట్లాంటివి ఏమన్నా ఉంటే ముట్టుకోవద్దు, మీరు వెళ్ళి తొక్కడాలు అలాంటివి చేయకండి అని చెప్పేవాళ్ళు. అంటే దాని ప్రభావం ఉంటుంది అని చెప్పి. అలా ఇప్పుడైతే నాకు తెలిసి అట్లా దారులు అది వేయరు, అలా వేసినవి ఏదైనా డస్ట్బిన్ లోనో లేకపోతే వాటర్లోనో అట్లా వేయమని చెప్తాం. ఇలా కావాలని ఇలా పెడతారు, కావాలని చేసి ఆ దారిలో వెళ్ళడానికి, అది తొక్కి వెళ్ళడానికి, లేకపోతే ఆ ఎఫెక్ట్ అవ్వడానికి చేసి పెడతారు. ఇట్లాంటి విలేజెస్ లో బాగా ఎక్కువ. ఎవడైతే చేస్తున్నాడో నిజంగా వాడికి ఆ విద్య వచ్చో రాదో తెలియదు, కానీ ఒకడు ఉంటాడు మాట, వాడు డబ్బులు సంపాదించుకోవడానికి, వాడు ఏదో వాడు పొట్ట గడవడానికి ఇలాంటి ఏయో పెట్టుకుని అందరినీ పిలుస్తా ఉంటాడు, ఇది చేస్తే అది చేస్తా అంటాడు, అవన్నీ ఒట్టిది. ఇప్పుడు చాలా మంది బయట తిరుగుతూ ఉంటారు, అఘోరాలు మేము ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ తీసేస్తాము అట్లాగా. అఘోర, నిజమైన అఘోర అయితే అసలు బయటికి రాడు. మనం ఎంతమంది కూడా మాట్లాడుకున్నాం, వాళ్ళకి అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు, నువ్వేమి దీనికోసం ఇక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు వచ్చి వాళ్ళ విద్యలన్నీ చూపించాల్సిన అవసరం లేదు. అలా అని వాళ్ళు రారా అంటే వాళ్ళు వస్తారు, కానీ తెలియదు మనకెవ్వరికి. వాళ్ళు మనతో మన లోపల మన దగ్గరికి వచ్చేటప్పుడు మనలాగానే ఉంటారు. అంటే మామూలుగా బట్టలు వేసుకుని వాళ్ళు ఏదైనా పని మీద వస్తే పని చేసుకుని వెళ్ళిపోవచ్చు, అంతే తప్ప నేను అఘోరాని అని చెప్పి బట్టలన్నీ తీసి ఆ విభూతులు రాసుకుని అవన్నీ వేసుకుని ఏంటవి ఆ పుర్రెలు అవన్నీ పెట్టుకుని తిరగడం, అదంతా వాళ్ళని అసలు నమ్మొద్దు. అలా ఎవరైనా వచ్చి బయట తిరుగుతున్నారంటే నమ్మొద్దు. అఘోర అనేది సాధన, అది నేను అఘోర సాధన చేస్తున్నాను అంటే అది చాలా పవర్ఫుల్, చాలా పవిత్రమైన ఒక దైవం అంట, వాళ్ళు దైవశక్తి. అంతేగాని నేను వచ్చేసి కొంతమంది దైవశక్తిని వేరేలా చూపిస్తూ ఉన్నారు, అట్లా చూపి వాళ్ళు కూడా ఏదో 4 నేర్చుకునో, లేకపోతే వాడు బయటకు వచ్చేసి ఏదో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఏదో అట్రాక్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలని ఉన్నవాడు అఘోర ఎట్లా అవుతాడు? అవును, అఘోర అంటే వాడి కాన్సెప్ట్ వేరు. అసలు మన రెగ్యులర్ కాన్సెప్ట్ ఉండదు వాళ్ళకి అవసరం లేదు.
వాడికి ఏం కావాలి నువ్వు? వాడు 12 సంవత్సరాలు భిక్షాటన చేసి వాళ్ళ గురువు ఏం చెప్తాడో అది చెయ్యాలంతే. వాళ్ళు అది చేసుకుని వాళ్ళ దాంట్లోకి వాళ్ళ సాధనలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ బయట నీకు వచ్చిన వాళ్ళే ఈ పనులన్నీ చేసేది. ఏంటి మేము నిధులు తీస్తాం, లేకపోతే భూమిలో మీ ఇంట్లో అదేదో ఉంది వచ్చి నేను తీస్తానని చెప్పడాలు, దానికి ఇంత వేయండి, లేకపోతే నువ్వు పెద్ద నిధులు తీయడం అది కూడా ఈ మధ్య చాలా టాపిక్ అవుతుంది బయట. అదంతా వట్టిదండి, అంత వట్టిదే. నిజంగా నిధులు ఉన్నాయా లేవు? ఒకవేళ నిధి ఉంటే అది ఒకవేళ నీకే దొరకాలంటే అది నీకే దొరుకుతుంది. అంతేగాని నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ తవ్వితే ఎంత తవ్వుతారు? నాకు కల్లో కనపడి దేవత చెప్పింది ఇక్కడ నిధి ఉందని చెప్పి తిరుగుతా ఉంటారు. అదొక పిచ్చి, అదొక ధ్యాసలో ఉంటారు అన్నమాట. వాళ్ళు అదొక పిచ్చిలో ఉంటారు అంతే. అది ఇట్లాంటివి నమ్మకూడదు. బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఇప్పుడు ఎవరు ఉన్నారండి అని అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవడు కూడా తన లైఫ్ రిస్క్ చేయడు కదా. ఇప్పుడు ఒక చెడు చేసేటప్పుడు నాకు కూడా చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు ఎందుకు చేస్తాడు? చేయడు. చేశాము అని బెదిరించి ఇప్పుడు రకరకాల వేషాలు వేసుకుని బయటకు వచ్చి నేను ఎక్కడో హిమాలయ వెళ్ళిపోయాను, సాధన చేశాను, నాకు అది ఉంది ఇది ఉందని ఏయో 4 మంత్రాలు పెట్టి తిరిగి అమాయకులను పట్టుకుని నీకు అది జరిగింది ఇది జరిగిందని చెప్పి నేను తీసేస్తున్నా అని చెప్పి ఇట్లా డబ్బులు తీసుకుని చేస్తారు చూడండి. ఇదంతా ఒట్టిది. అదంతా వాళ్ళకి అసలు అటువంటి ఇది లేదు. వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళు అసలు చూడరు, వాళ్ళు రారు. ఇవన్నీ నమ్మద్దు. ఇవన్నీ ఇలా కనికట్టు చేసేస్తాం, నజర్ బంద్ చేసేస్తాం. అంటే ఏంటంటే ఇక్కడే ఉంటారు, ఇక్కడ మిమ్మల్ని మాయం చేసేస్తా, లేకపోతే ఇది మాయం చేసేస్తా, అది మాయం చేసేస్తా అని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. అలా చేసేసారు, ఏం చేయరు. నిజంగా తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి చేయండి అంటే వాళ్ళు ఏం చేయలేరు. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ ఉంది లేదు అంటే ఒక మాట ఏం చెప్తారు? ఉందనే చెప్తారు. అది ఎవరికైనా చెయ్యొచ్చు అంటే, అది ఆ బ్లాక్ మ్యాజిక్ ఎవరి మీదైనా ప్రయోగించవచ్చు అంటే చెయ్యొచ్చు. బ్లాక్ మ్యాజిక్ నిజంగా అవతల వాడు ప్రయోగిస్తే నాకు ఏమైనా అవుతుంది. ఎట్లా తెలుస్తుంది నాకు? ఇప్పుడు ఎలా తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నాకున్నారు, నేను చాలా మందికి తెలుసు, నా మీద ఏమన్నా చేయాలి అనుకుని ఏమన్నా చెయ్యొచ్చు. లేకపోతే మీరు అసలు ఎవరో తెలియనప్పుడు ఎవడో ఎందుకు చేస్తాడు మీకు? ఇంకో చిన్న చిన్న వాటికి ఎందుకు ఎవరైనా చేస్తారండి. ఇప్పుడు నేనంటే చూడలేక నా మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని అంటారు. మీ మీద చూడలేకపోతే వాడెవడో బ్లాక్ మ్యాజిక్ దగ్గర తీసుకువెళ్ళి నువ్వు చెయ్యి, వాళ్ళకి ఇలా అయిపోవాలి, వాళ్ళకి హెల్త్ పాడైపోవాలి, లేకపోతే వాడు పోవాలి, వాడు నాశనం అయిపోవాలని చెప్పి ఇంకొకరిని పెట్టుకుంటాడు. వాడు పెట్టుకుని వాడు చేసేవాడికి తెలుసు నీకు నేను చెడు చేస్తే అంత నాకు వస్తుంది, దానికి నేను అనుభవించాలని తెలుసు. దానికి కూడా సిద్ధమై చేస్తున్నాడు అనుకో, అంటే వీడికి దాదాపు వాడికి ఎన్నో క్రోర్స్ రూపీస్లో ఇవ్వాలి. ఈ బ్లాక్ మ్యాజిక్ నా మీద పని చేయకూడదు అన్నప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు సింపుల్ అండి. ఇలాంటి పని చేయకూడదు అని అన్నప్పుడు మనము ముందు స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక కాన్ఫిడెన్స్, నన్ను ఎవడో ఏదో చేసేస్తాడో అనే ఆలోచన ఎందుకు రానికూడదు. అలాంటివి ఎవరు ఏం చేయరు. ఇట్లాంటివి చేస్తే కూడా ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరో ఇట్లా చేశారు, ఇట్లా వచ్చారు, ఇట్లా ఉన్నారు అనేది ఉంటే, చేసింది నీకు వస్తే అది తీసేయచ్చు. చాలా సింపుల్ రెమెడీ. దానికి ఏం పెద్ద పెద్ద ఇది ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇవి అన్నీ చూసి ఇవన్నీ చదివేసి మీడియాలో అంతా చూసేసి ఇవంతా తెలుసుకుని నాకు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారేమో అందుకే నాకు తలనొప్పి వస్తుంది, అంతేగాని ఇమ్యూనిటీ తగ్గిపోయిందేమో వీడికి అందుకే సిక్ అవుతున్నారేమో అని వెళ్ళి చూసుకోరు. అంటే ఎవరమ్మో వీళ్ళు శత్రువులు, వీళ్ళు నాకు ఏదో చేసేసారు, ఇది ఎక్కువైపోయింది. ఇవి ఎందుకు నేను ఎందుకు క్లియర్గా ఇట్లా మీడియా ముందు మాట్లాడినంటే, చాలా కామన్ పీపుల్ చూస్తారు, వాళ్ళు దానికి డైవర్ట్ అయిపోయి నాకు అందుకే ఇది అవుతుంది. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది నాకు బ్లాక్ మ్యాజిక్ చేశారు, నాకు క్యాన్సర్ వచ్చింది అని నా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అంటే క్యాన్సర్కి ముందు ట్రీట్మెంట్ చేయాలి. అవును, బ్లాక్ మ్యాజిక్ ఉంటే తర్వాత చూద్దాం, ముందు క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి మనం ఫస్ట్. అదే ఆలోచించండి అని చెప్తా. ఏదేమైనా చాలా మంది కూడా బయటకు వచ్చి బ్లాక్ మ్యాజిక్ ఉంది అని చెప్పబట్టి సాధారణ ప్రజలు కూడా దాని గురించి ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి చిన్న దానికి ఎవరో నన్ను ఏదో చేశారు అనేది మానేసేయాలి ఫస్ట్. నిజంగా ఎవరైనా అది చేస్తే దాని ప్రభావం వేరేగా ఉంటుంది, అది తెలుస్తుంది, డెఫినెట్ గా తెలుస్తుంది.
ఆ ప్రతీదీ ఇప్పుడు అలా చేసేయాలి అని అంటే, అంత పవర్ ఉండి అలా చేసేయాలి అని ఉంటే, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళని చేసేయచ్చు కదా, మనం చేయించవచ్చు కదా, అలా ప్రయత్నాలు కూడా చేస్తారు. డబ్బులు ఇచ్చి నేను అదేదో చేసేస్తా అంటే నువ్వు చేసేసే, అతను పోతే నాకు పదవులు వచ్చేస్తాయని ఇట్లా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అఘోరాల చుట్టూ, ఈ నాగసాధువుల చుట్టూ, ఈ కాశీ దగ్గరికి పోయి, లేకపోతే వాళ్ళెవరో కామాఖ్య దగ్గరికి పోయి, లేకపోతే ఇలా ఉంటాయన్నమాట రకరకాలు దశమహావిద్యలు. ఇప్పుడు చాలా మంది కూడా సెలబ్రిటీ హోదా రావాలన్నా కానీ ఒక పూజ చేయించుకుంటే పూజ చేయించుకుంటూ ఉన్నారు. అమ్మా, మనం ఏమీ చేయకుండా ఒట్టిగా పూజ చేసుకుంటే వచ్చేస్తుందా? రాదు. నువ్వు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఆ వేలో ఉన్నప్పుడు నాకు ఆ శక్తి కావాలి, ఇంకా బలం కావాలి అనేది నువ్వు చేస్తే అది నీకు ఉపయోగపడుతుంది. కానీ నేనేమి చేయకుండా ఇక్కడ కూర్చొని నేను ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోవాలి, లేకపోతే నేను ఒక ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అని అనుకుంటే ఎప్పటికీ ఎంతోమంది అయిపోవాలి కదా. అంతెందుకు, ఎవడైతే చేస్తున్నాడో ఈ బ్లాక్ మ్యాజిక్ వాడే అయిపోవాలి కదా. వాడు వచ్చి నువ్వు ఇచ్చే 100, 200, 1000 రూపాయలు, 10,000 కోసం ఎందుకు చేస్తున్నాడు బ్లాక్ మ్యాజిక్? మ్యామ్, ఇప్పుడు హీలింగ్ కోసం రావాలంటే మీ దగ్గరికి జస్ట్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. బయట ఇప్పుడు బయటలాగా చాలా కాస్ట్, చాలా ఇది అది ఉంటుందా? అలా ఏం ఉండదండి. ఇట్స్ వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. హీలింగ్ చేసి పంపిస్తాం. ఓ పెద్ద ప్రాసెస్, మళ్ళీ నువ్వు అక్కడికి ఏదో వెళ్ళాలి, ఇది చేయాలి, లేకపోతే అర్ధరాత్రి వెళ్ళి కోడిని నల్ల కోడి, కోడి గుడ్డు అలాంటివి ఏముండవు, కేజీ ఉప్పు అట్లాంటివి ఏముండవు. కానీ అంద మంత్రంతోనే ఉంటుంది. ఆ మంత్రశక్తి ఉండాలి. అది మంత్రం అనేది అది నిజం. ఎవరైతే మంత్రం చేశారో నిన్ను పాడు చేయడానికి, అదే మంత్రం కూడా తీయడానికి కూడా ఉంటుంది కదా. సో భయపడాల్సిన ఇది లేదు. ఎంత చూపించే అంత హడావిడి అట్లా ఉండదు. మీకు తెలుసు కదా, ఇట్స్ వెరీ, నేను చాలా సింపుల్. దాంట్లో చెప్తారంట కదా మ్యామ్, మీకు 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 చేతబడి వీళ్ళు చేయించారు, మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేయమని వీళ్ళు చెప్పారు అనేది అది తెలుస్తుందంట కదా మనకి. అపోహలు కదండి. ఇప్పుడు మీ మీద ఎవరో మీకు బాగాలేదు, పలానా వాళ్ళు చేయించారు అనేది వీళ్ళు ఎలా చెప్తారు? అవును మ్యామ్. లేకపోతే జనరల్ గా మీకు జరిగింది అని చెప్తుండొచ్చు. కానీ ఈ పలానా వాళ్ళు చేశారు, నీకు కుడిపైపు నుంచి చేశారు, నీకు తూర్పు నుంచి వచ్చారు, పడమర నుంచి వచ్చారు అని చెప్పే వాళ్ళంతా డబ్బుల కోసమే. వాడికి ఎవరికి అసలు ఏం తెలీదు. ఏదో వీళ్ళ మాటలను బట్టి వాడు వీళ్ళ దగ్గర డబ్బులు ఉంచడానికి చేస్తున్నాడే తప్ప అలాంటి అసలు నమ్మకండి. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. బ్లాక్ మ్యాజిక్, చేతబళ్ళు ఇలాంటివి మనం వింటూ ఉంటాము. దానికోసం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత శక్తులు ఉన్న వాళ్ళు, అంత తాంత్రిక విద్యలు తెలిసిన వాళ్ళు ఉంటారని అనుకోవడం చాలా తప్పు. ఎవరైనా ఏదైనా చేస్తే అది మన మీద నిజంగా అది మనకు వస్తుంది అనేది కూడా చాలా మటుకు అపోహనే. ఒకవేళ నిజంగానే వాళ్ళు భయపడుతున్నారు అన్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద యోగా గురువులు, స్పిరిచువల్ గురువుస్ ఉంటారు. వాళ్ళు హీల్ చేస్తారు. మీ మానసికంగా మీరు ఎలాంటి పెయిన్ ఫీల్ అవుతున్నారో దాన్ని తగ్గిస్తారు. యోగాలో మంచి సాధన ఉంటుంది, దీనికి మంత్రం ఉంటుంది. యోగా చెయ్యండి, ప్రాణాయామ చెయ్యండి, ప్రతి డాక్టర్ కూడా అదే చెప్తూ ఉంటారు. సో మీకు మందులతో కూడా తగ్గనివి దీంతో తగ్గుతాయని. టెంపుల్కి వెళ్ళండి, అందరూ చెప్తారు టెంపుల్కి వెళ్ళండి, అక్కడ ఒక శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుందని. అంటే అసలు టెంపుల్లో ఏముంటుంది మ్యామ్? అసలు మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో కట్టిన టెంపుల్స్ గురించి మాట్లాడలేదు. అంటే కొన్ని వందలు, అయితే 1000 సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు తీసుకుందాం. చెప్పిన గుళ్ళు ఉన్నాయి మనకి ఆల్రెడీ. మనకి జ్యోతిర్లింగాలు ఉన్నాయి, శక్తి పీఠాలు ఉన్నాయి, అలాగే అదర్ టెంపుల్స్, చాలా టెంపుల్స్, శక్తి, అన్ని టెంపుల్స్ కూడా శక్తి కేంద్రాలు అంటారు వాటిని. మనం గుడి అని అంటున్నాం, మనకు చాలా పవిత్రమైంది, చాలా శక్తివంతమైంది. అది ఒక గుడి అంటే ఒక ఎనర్జీ సెంటర్ అని అర్థం. ఇప్పుడు కొన్ని ఎనర్జీ సెంటర్స్ మన బాడీలో కూడా ఉన్నాయి, మన శరీరంలో కూడా ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి కదా. మనం చెప్తాం మూలాధార చక్రం అని చెప్పి, అది ఒక ఎనర్జీ సెంటర్. మూలాధార చక్రానికి ఏం కనెక్ట్ అయ్యి ఉంటాయి అని చెప్తాం. మూలాధార చక్రానికి మన బాడీని తీసుకుంటే మన శరీరంలో మన కాళ్ళు, మన చేతులు, మన ఎముకలు, మన పళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలాగే లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగు కూడా దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ చక్ర. అంటే ఇది స్టెబిలిటీ, స్ట్రాంగ్ ఉండాలి. ఆ గ్రౌండ్, దీనికి అధిపతి గణపతి అని చెప్తాం. అలాగే స్వాదిష్టాన అంది, అది ఇది ఎర్త్ అయితే అది వాటర్ బాడీ. ఇట్లా కొన్ని ఎనర్జీ, అంటే ఎనర్జీ సెంటర్స్ అని ఎందుకన్నా ఈ చక్రాస్ని, ఈ బాడీలో కొన్ని నర్వ్ ఎండింగ్స్, అంటే ఇప్పుడు మూలాధార చక్రాకి కాళ్ళకి సంబంధించిన, చేతులకు సంబంధించిన,
పెద్ద పేగుకి సంబంధించినవి, ఎముకలకు సంబంధించినవి అంతా కూడా, అంటే ఆ నర్వ్ కనెక్షన్ అంతా మనకి ఎక్కడ ఉంది అని చెప్తున్నా, మూలాధార చక్ర మీద ఉన్నది. అది బేస్ చక్ర. అది స్ట్రాంగ్గా ఉండాలి. మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఫౌండేషన్ బాగుండాలి. మనం స్టడీగా నిలబడాలి అని అంటే, ధైర్యంగా ఉండాలంటే మూలాధార చక్ర అని ఇంపార్టెంట్ అని చెప్తాం. ఈ చక్రాస్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో, స్వాదిష్టానానికి కొన్ని నర్వ్ ఎండింగ్స్ కనెక్ట్ అయి ఉంటాయి, మణిపూరకి డైజెస్టివ్ సిస్టమ్ అంతా కనెక్ట్ అయి ఉంటుంది, స్వాదిష్టానికి మీ ఎమోషన్స్ అండ్ అలాగే మీ సెక్సువల్ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి, అంటే ఆ నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా ప్రతికి మనకు ఒక సెంటర్ ఉంది. ఈ సెంటర్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళడానికి మనకు ఒక స్పైన్ ఉంది. ఆ స్పైన్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటాం. ఇస్ ద యోగా. ఇది చెప్తాం. అలాగే మన భూమిలో కూడా మనం ఇంతకు ముందు మీకు గుర్తుందో లేదో, మనం ఒకటి చేసాం, మనం ఒక ఎపిసోడ్. మనం ఇలా పెట్టుకొని భూమి స్పర్శ ముద్రలో కూర్చున్నప్పుడు పొద్దున్నే సూర్యోదయానికి ముందే మీరు లేచి కూర్చోండి అని కూడా ఆ ముద్ర నేను చెప్పాం. ఎందుకు అంటే ఆ ఎనర్జీ బాడీ తీసుకుంటుంది అని చెప్పి. లోపల కూడా మన నాడీ వ్యవస్థ ఎలా ఉందో అలా భూమిలో కూడా ఆ ఛానల్స్ ఉన్నాయి, నాడీస్ ఉన్నాయి. ఏ నాడీ అయినా కూడా ఎలా దాని ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఒక నాడీ ఫ్లో ఎలా ఉంటుంది బాడీ లోపల కూడా, ఒక పాము ఇలా పాకుతూ ఉంటుంది, జర 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 పాకుతూ ఉంటుంది. అది స్ట్రైట్గా ఎప్పుడు పాకదు. ఇలా పాకుతున్నప్పుడు అది ఎలా ఉంటుందో మన ఎనర్జీ ఫ్లో కూడా అలా ఉంటుంది నర్వ్స్లో, అంటే నాడీస్లో, ఎనర్జీ ఛానల్స్లో నేను చెప్తున్నా. అదే విధంగా లోపల, అంటే ఈ భూమి లోపల కూడా అలాంటి ఛానల్స్ కొన్ని లక్షల కోట్ల మిలియన్స్ ఉన్నాయి అని చెప్పి మన ఋషులు చెప్పారు. ఆ ఛానల్స్ లోపల కలిసినప్పుడు, ఒక చోట కలిసినప్పుడు అక్కడ ఒక శక్తి అనేది ఉంటుంది, ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఇటు నుంచి కొన్ని వస్తున్నాయి, ఇటు నుంచి కొన్ని వస్తున్నాయి, ఇటు నుంచి కొన్ని వస్తున్నాయి. అక్కడ ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని గుర్తుపెట్టారు మన వాళ్ళు. దాన్ని గుర్తుపెట్టి ఏం చేశారు, ఆ ఎనర్జీ ఇక్కడికి వచ్చి అక్కడ కూర్చుంటే, నువ్వు దర్శనం చేసుకుంటే నీకు ఎనర్జీ వచ్చేస్తుంది దర్శనం చేసుకోగానే. అందుకని అక్కడ ఇప్పుడు సర్పెంట్ ఎనర్జీ అని అంటే ఇప్పుడు అన్ని షణ్ముఖ, మురుగన్ ఇవన్నీ ఉంటాయి. అలాగే శక్తి అంటే అమ్మవారి ఉంటాయి. అలాగే మనకి జ్యోతిర్లింగాలు ఉన్నాయి, శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. ప్రతి చోట కూడా ఏం చేశారు అప్పుడు కట్టినప్పుడు, ఇప్పుడు మన మొబైల్ ఉందండి, ఈ ఒక్క మొబైల్ తయారు చేస్తే అయిపోయిందా? దానికి మళ్ళీ దాన్ని మనకి ఇవ్వడానికి, అది తీసుకోవడానికి కూడా మళ్ళీ దానికి ఒక చిప్ కావాలి కదా, ఒక యంత్రం లాంటిది కావాలి, ఒక చిన్న చిప్. మీరు ఓపెన్ చేసి చూడండి, దాని మీద ఏవో గీతలు ఉంటాయి, 3-4 గీతలు, అంతే కదా. సో అది పెడితేనే అది పనిచేస్తుంది, అంటే అది రిసీవ్ చేసుకుంటుంది, అలాగే ఇవ్వగలుగుతుంది ఎప్పుడైతే మీరు ఆ చిన్న సిమ్ పెట్టగానే. అలాగే టెంపుల్లో కూడా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అలాగే యంత్రం కూడా ఉంటుంది అక్కడ. ఆ యంత్రం అనేది ఒక చిన్న యంత్రం పెట్టి ఆ ప్రాణ ప్రతిష్ఠ అలాంటి ఎనర్జీ సెంటర్స్ లో కట్టారు. కట్టినప్పుడు నువ్వు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోయి దేవుడా అని మొక్కుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి సెంటర్స్లో నువ్వు వెళ్ళినప్పుడు ప్రత్యేకించి కొన్ని గుడుల్లో, ఇప్పుడు కొన్ని గుళ్ళు ఉన్నాయి ఓన్లీ స్కిన్ ప్రాబ్లం, కొన్ని గుడులు ఉన్నాయి ఓన్లీ మెంటల్ హెల్త్ ఇష్యూస్కి, అలాగే కొన్ని గుడులు ఉన్నాయి ఓన్లీ కిడ్నీ ఇష్యూస్కి ఉన్నాయి, కొన్ని గుడులు ఉన్నాయి అలాగే ఇప్పుడు క్యాన్సర్ లాంటి సమస్యలకి ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చెయ్యాలి, వెళ్ళి నువ్వు అక్కడ కూర్చుని ఇదిగో ఈ మంత్రం చదువు, ఇదిగో ఈ ముద్ర చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి అని మనకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. అప్పుడు బాడీ అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు గుళ్ళో అక్కడ కూర్చున్నప్పుడు ఆ దర్శనం చేసుకుని మీరు అక్కడ కూర్చున్నప్పుడు ఆ ఎనర్జీస్ ఎప్పుడైతే మన బాడీలో, మన లోపల ఉన్న ఈ నాడీ వ్యవస్థని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట, ఈ ఎనర్జీ ఛానల్స్ని. సో అది మీకు క్లియర్ అవుతుంది. మీకు బ్లాక్ అయినవి కూడా, ఈవెన్ ఇప్పుడు హార్ట్ బ్లాక్స్, కార్డియాలజీ, ఇప్పుడు ఇది మూఢనమ్మకం అని ఎలా చెప్తారు? ఒక కార్డియాలజీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఒక గుడికి వెళ్తే వాళ్ళ కార్డియాలజీ ఇష్యూ తగ్గింది అని చెప్పినప్పుడు ఇది మూఢనమ్మకం ఎట్లా అవుతుంది? తగ్గుతుంది అని చెప్పి మన గ్రంథాల్లో ఆల్రెడీ అంత చెప్పారు కదా. అంత పాండురంగ గుడి ఉంది, వాళ్ళు విఠల 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 అనుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఏమన్నా హార్ట్ ఇష్యూస్ వస్తే వాళ్ళు మొక్కుకుంటారు,
నేను నీ దర్శనం చేసుకుంటా నడిచొచ్చి అని చెప్పి నడుచుకుంటా విఠల 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 పాండురంగ విఠల విఠల అనుకుంటా వెళ్ళిపోతారు. ఇంకా అదే మంత్రం చాంట్ చేసుకుంటా ఉంటారు, దర్శనం చేసుకుంటా ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళని ఎంతో ఎంతో మందిని వాళ్ళని చెక్ చేశారు, ఈసీజీ తీశారు, 2D ఎకో తీశారు, వాళ్ళకి అన్ని యాంజియోగ్రాములు కూడా తీసిన పేషెంట్స్ ఎన్నో వందల మందిని మేము విన్నాం, ఇంకా వింటున్నాం కూడా, ఇంకా జరుగుతుంది కూడా. ఇది మూఢనమ్మకం ఎట్లా అయింది? అవును. అలాగే నువ్వు పళని ఉంది, పళనిలో అందులో ఉన్న విగ్రహం బోగర్ ఆయన తయారు చేసిన నవపాషాణాలని ఒక విగ్రహంలాగా మార్చడం అంటే అదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? ఒక లిక్విడ్ ని ఒక సాలిడ్ లాగా చేయగలడానికి ఎంత సైన్స్, ఎంత కెమిస్ట్రీ కావాలి మీకు, అవును, ఎంత ఫిజిక్స్ కావాలి మీకు అందులో. అంటే వాళ్ళు సైంటిస్టులు కాదా? వాళ్ళు ఓన్లీ ఊరికి అట్లా కాషాయాలు వేసుకుని అట్లా కూర్చుని ఊరికి ఏదో మెడిటేషన్ చేశారని అనుకుంటున్నారా మీరందరూ? మనం కూడా అలా కూర్చుని మెడిటేషన్ చేసేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళందరూ ఎంతో విజ్ఞానాన్ని మనకి సంపాదించి ఇచ్చారు. ఇవాళ ఎక్కడో మనం డిస్కనెక్ట్ అయిపోయాం. ఇప్పుడు మీతో నేను చాలాసార్లు మాట్లాడా, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మనకి ఒక 5-6 గుళ్ళు ఉన్నాయి మనకి వెళ్ళడానికి. తమిళనాడులో 2 ఉన్నాయి, కేరళలో ఉన్నది చెప్పారు, చాలా పర్టికులర్ గా చెప్పారు. అంటే ఈ క్యాన్సర్ ఉంటే ఈ గుడికి వెళ్ళాలి, ఈ మంత్రం చేసుకోవాలి, ఇలాంటి మందు ఉంటుంది, ఇట్లా తీసుకోవాలి అని చెప్పారు మీరు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు వెళ్ళండి అక్కడికి. ఇక్కడ మందు మందు వాడాల్సిందే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, మీరు చెకప్ చేయించుకోవాల్సిందే. ఇది అంతా 100%. ఇది ప్రాసెస్ మీరు చేయాల్సిందే. అలాగే మేము చెప్పిన హోమం చేయాల్సిందే, అలాగే మేము చెప్పిన మంత్రం చేయాల్సిందే, ముద్రాస్ నేర్పిస్తాం, ముద్రాస్ చేయాల్సిందే. కాకపోతే పర్సనల్గా వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనేది ఒక ప్రాసెస్. మీరు ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, వెళ్ళి అక్కడ కూర్చుని ఒక ఎనర్జీ తీసుకుని రండి. అది మూఢనమ్మకం ఎలా అవుతుంది? నీకు ప్రాబ్లం ఉంది, నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళు. నేను చెప్పాను, చోటానికరదేవి మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, డిప్రెషన్, పానిక్ అటాక్స్, వీళ్ళంతా ఉన్న ఆ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఇంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పారు. నేను ఇంతమందికి చెప్పాను, నేను వెళ్ళండి, ఒక్కసారి కూర్చోండి, అక్కడ ధ్యానం చేసుకోండి, అక్కడ పూజ చేయండి, అక్కడ ఉంటుంది, ఓ ప్రసాదం ఇస్తారు, లేకపోతే పలానా టైంలో కలవండి, ఆ టైంలోనే మీరు వెళ్ళండి, రష్లో వెళ్ళొద్దు, మీరు వెళ్ళి రండి. ఇందులో మీకు ఇది మూఢనమ్మకం ఎట్లా అయింది చెప్పండి? ప్రతి దగ్గర కూడా ఒక సైన్స్ ఉందండి, అంత ఉంది కాబట్టి అవన్నీ నేను ఏమంటానంటే ఒట్టి గుళ్ళు గోపురాలు కాదవి. దట్ ఈస్ ద ఎనర్జీ సెంటర్స్. అవి నీ ఎనర్జీ నువ్వు చార్జ్ చేసుకో వెళ్ళి అప్పుడప్పుడు. ఇప్పుడు తిరుపతి తీసుకోండి, తిరుపతిలో ఎంతమంది యోగులు ఉంటారో మీకు తెలుసా? తిరుపతిలో మనకి ఎంతసేపు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం, వస్తాం, కానీ అక్కడ మీరు ఈ రోజుకి ఇప్పుడు మన తిరుపతి దగ్గర మన ఆశ్రమం ఒకటి ఉంది, అక్కడ కైలాస కోనలో. సో అక్కడికి పెట్టడానికన్నా అక్కడ కూడా గురువుగారు ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి అక్కడ ఉండి అక్కడ కేవ్లో ఉండేవాడే. అలా ఎంతో మంది. శ్రీశైలం ఉంది, శ్రీశైలం ఏమనుకుంటున్నారు? పక్కన శక్తిపీఠము, జ్యోతిర్లింగం 2 పక్కన ఉన్నాయి. అక్కడ శక్తిపీఠం అంటే ఏంటి? అక్కడ శక్తి ఉంది, ఎనర్జీ ఉంది. ఇక్కడ జ్యోతిర్లింగం అంటే ఏమిటి? అక్కడ ఎనర్జీ ఉంది. ఇప్పుడు మనకి పంచభూత లింగాలు ఉన్నాయి, మరి వాయులింగం, మరి కాళహస్తిలో వాయువు లేదా? అలాగే అరుణాచలంలో అగ్నిలింగం, అగ్ని లేదా? మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, చెమట పడుతుంది అక్కడ చలికాలంలో కూడా కూర్చుంటే, మరి అక్కడ అగ్ని ఉంది కదా. ఇవి ఎక్కడో మనము కొంచెము సైన్స్ అంటే కాస్త అక్కడ మిస్ అయ్యాం అంతే. అంటే మనకి ఎవరో మన పెద్దవాళ్ళు మనకి చెప్పలేదు, అంటే చాలా మార్పులు వచ్చినాయి కదండి. ఇవన్నీ కూడా ఎనర్జీ సెంటర్స్. ఇవి గుడి కాదు, గుడి మనకి చాలా పవిత్రమైంది. అక్కడ నా దేవుడు ఉన్నాడు, అవును ఉన్నాడు అక్కడ. ఎందుకంటే నేను ప్రాణ ప్రతిష్ఠ చేసి అక్కడ కూర్చోబెట్టాం. అక్కడ యంత్రం ఉంది. ఇప్పుడు నువ్వు కట్టే గుళ్ళు, నువ్వు యంత్రం వేసి నువ్వేదో అవి కాదు నేను చెప్పేది. మీరు గుళ్ళు అంటే మనకు అలాంటి గుళ్ళు ఉన్నాయి, ఇక్కడ అలాంటి సెంటర్స్ ఉన్నాయి, అందరికీ ఉపయోగపడాలి ఇవి అని చెప్పేసి. ఇవి ఎక్కడో మనం మిస్ అయిపోయి అదంతా ఒట్టిది అనే దాంట్లోకి మనం వచ్చేసాం. మూర్ఖంగా నేను వెళ్ళమని అనట్లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు చేయాల్సింది. నువ్వు మంత్రం చదివినప్పుడు ఒక నాడి యాక్టివేట్ అవుతుంది, ఒక అక్షరం శబ్దం మనం ఒక క్రమ పద్ధతిలో మనం చేస్తున్నప్పుడు పర్టికులర్గా నీ న్యూరో అంటే పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే మంత్రాలు ఉన్నాయి. అర్థమవుతుందండి మీకు?
అలాగే మీ బ్రెయిన్ ఓన్లీ హైపోథాలమస్ని యాక్టివేట్ చేసే మంత్రం ఉంది. అలాగే మీ థైరాయిడ్ గ్లాండ్ని, మీ థైమస్ గ్లాండ్, మీ గ్లాండ్స్ని అన్నిటినీ కూడా యాక్టివేట్ చేసే మంత్రం ఉంది. మీ మెలటోనిన్ రిలీజ్ అవ్వడానికి మంత్రం ఉంది. మీ డోపమిన్ రిలీజ్ అవ్వడానికి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వడానికి మంత్రం ఉంది. ఎలా రిలీజ్ అవుతుందంటే సౌండ్ ద్వారా మన లోపల ఉన్నది యాక్టివేట్ అవుతుంది. ఇదంతా నిజం, ఒట్టిది కాదు. ఇది మూఢనమ్మకం అంతకన్నా కాదు. ఇప్పుడు అందరికీ ఇది మూఢనమ్మకం కదా, వాడికి ఒక సైన్స్ చెప్పాలన్నమాట. సైన్స్ చెప్తే ఇంతేనా అని వెళ్ళిపోతాడు. ఒకటి చేయడానికి మన వాళ్ళు ఎంత తపస్సు చేసి, ఎంత జ్ఞానాన్ని సంపాదించి ఇక్కడ వాళ్ళు ఇంత చేశారు అని అంటే, నువ్వు ఒక గొప్ప దేశంలో పుట్టడమే అదృష్టం నీకు. అవును, చక్కగా చెప్పారు మ్యామ్. చాలా మటుకు తెలియదు ఎందుకు టెంపుల్కి వెళ్తాము, వెళ్ళి ఏం చేస్తాము, ఏ టెంపుల్కి వెళ్తే ఎలాంటి ఎనర్జీ వస్తుంది, చేయాల్సిన సాధన ఏంటి, పఠించాల్సిన మంత్రం ఏంటి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏ టెంపుల్కి వెళ్ళాలి ఆలోచిస్తున్నారు, అక్కడ ఏం చేయాలని ఆలోచిస్తున్నారు, తెలియట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాను. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.